మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దాదాపు మనం జూన్ 7th నుంచి కూడా యోగాంధ్ర కార్యక్రమం ప్రతిరోజు కూడా స్టేట్ అంతా వివిధ ఏరియాస్లో గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం టేకప్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఫైనల్గా ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని మన అర్బన్ లోకల్ బాడీస్లో, రూరల్ లోకల్ బాడీస్లో, అప్ టు సెక్రటేరియట్ లెవెల్లో పబ్లిక్ అందరూ కూడా స్టేట్ లెవెల్ వరకు అందరూ ఈ యాక్టివిటీలో పార్టిసిపేషన్ చేసి మన ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా యోగా యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి. అది ప్రెజెంట్ జనరేషన్లో, ప్రెజెంట్ సొసైటీలో ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా తెలియడంతో పాటు వాళ్ళు ప్రతి ఇండివిజువల్ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ దైనందిన జీవితంలో ఇది ఒక భాగంగా చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ చాలా మంచి ఉద్దేశంతో గత ఇయర్ ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఇయర్ కూడా మనం జూన్ 7th నుంచి కూడా ఈ కార్యక్రమం యోగా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. మనం ఈ విషయానికి యోగా గురువు గారికి మనం సారీ చెప్పాలి. ఇప్పుడు ప్రోగ్రామ్కే కొంతమంది పరిమితం అవుతూ ఉంటాము, ప్రతిరోజు కూడా చేయలేకపోతాం, సస్టైనబుల్గా మెయింటైన్ చేయలేకపోతుంటారు ప్రతి ఒక్కరు కూడా. బట్ అలా అలవాటు చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ అలా అలవాటు చేసుకోవడం, దాని యొక్క రిజల్ట్ అనేది ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలి. దాని యొక్క ఆ ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఈ యోగాంధ్ర కార్యక్రమం అనేది చేయించడం జరుగుతుంది. ఆ ఇంపార్టెన్స్ని అందరూ గ్రహిస్తారని, మన ద్వారా పబ్లిక్లోకి ఒక గుడ్ మెసేజ్ వెళ్ళి అందరూ కూడా దీన్ని రెగ్యులర్ లైఫ్లో అడాప్ట్ చేసుకోవడానికి మనం ఒక డైరెక్టర్గా ఉండాలని చెప్పేసి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేయటం వల్ల వారే ఆరోగ్యం పొందుతారు కాబట్టి దానిపై శ్రద్ధ వహించి ప్రతిరోజు కూడా దీనిని ఒక వ్యాయామము అనే భావించకుండా ఆధ్యాత్మిక విద్యగా కూడా భావిస్తూ దీన్ని కొనసాగించాలని ఎంతోమంది గురువులు అవ్వచ్చు, స్వామీజీలు అవ్వచ్చు, మన భారతదేశంలో ఉండే యోగులు అవ్వచ్చు, అందరూ ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, వీటిపై ప్రత్యేక శ్రద్ధ కలిగించి అందరినీ కూడా యోగా పట్ల ఒక ఆసక్తిని పెంచే విధముగా అవగాహన పెంచి ఆరోగ్యంగా తయారవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంది.